స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ నుంచి రీఇన్వెస్ట్మెంట్ వైపు మారడం చారిత్రాత్మక నిర్ణయం. ఆల్రెడీ 11,440 కోట్లు ఇంత పెద్ద ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత కూడా ఈ అనుమానాలు రావడం అన్నది కరెక్ట్ కాదు. ఏదైతే సిఐటియు ఉందో దుష్ప్రచారం చేస్తుంది, ప్రైవేటైజ్ చేసేస్తారు. ప్రైవేటైజ్ చేసిన ముందు ఇంత అప్పులు ఎందుకు తీరుస్తారు? 11,440 కోట్లు దేశ సంపదను ఎందుకు మళ్ళీ ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు? ఇవన్నీ ఆలోచించాలి. అంతేకాకుండా గత 3.5 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ మొత్తం పురంధేశ్వర్ గారు, అదేవిధంగా నేను సెయిల్ డైరెక్టర్గా నిరంతరం ఈ పాలసీ మార్చడం కోసం నీతి ఆయోగ్ సీఈఓలను కలవడం కానీ, అప్పటి స్టీల్ మినిస్టర్లను కలవడం కానీ, అన్ని రకాల అవకాశాలని ఫైనాన్స్ మినిస్టర్ గారిని కానీ అమిత్ షా గారిని కలిసి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయబట్టి ఈ ప్యాకేజ్ వచ్చింది. ఇది దేశంలోనే నెంబర్ 1 ప్లాంట్గా మేము మారుస్తామని చెప్పి ఆల్రెడీ సాక్షాత్తు కేబినెట్ నిర్ణయాన్ని అశ్విని వైష్ణవ్ గారు తెలియజేశారు. అంతేకాకుండా నేను మొదటి నుంచి చెప్తుంది, సెయిల్లో ఇది కలిపితేనే శాశ్వత పరిష్కారం. మేనేజ్మెంటు ఒక పటిష్టమైన మేనేజ్మెంట్ సెయిల్కు ఉంది, అది కలిస్తే బాగుంటుందని చెప్పి నేను ప్రపోజ్ చేయడం, దానికి గవర్నమెంట్ కూడా చాలా సానుకూలంగా ఉంది. కానీ స్టీల్ ప్లాంటు 100% గవర్నమెంట్ది, అదే సెయిల్ ప్రభుత్వ రంగ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఈ రెండింటికి వ్యత్యాసం ఉండడం వల్ల ముందు దీని బ్యాలెన్స్ షీట్ ఇంప్రూవ్ చేసి తర్వాత సెయిల్లో కలపాలని ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా మేము సఫలీకృతులు అవుతాం. ఇంత పెద్ద డిజిన్వెస్ట్మెంట్ నుంచి రీఇన్వెస్ట్మెంట్ రావడమే మేజర్ అచీవ్మెంటు. ఇది కూడా త్వరలో సాధ్యం అవుతుంది. స్టీల్ ప్లాంట్ శాశ్వత పరిష్కారం అవుతుంది, లాభాల బాటలో పడుతుంది. దేశంలో జీడిపిలో 9వ స్థానంలో విశాఖపట్నం ఉండేది, అలాంటిది ఇవాళ 10వ స్థానానికి వెళ్ళిపోయింది. అండ్ రకరకాల కారణాలతో పాటు స్టీల్ ప్లాంట్ కాయిలా పడడం కూడా ఈ జీడిపిలో విశాఖపట్నం స్థానం కోల్పోవడానికి కారణం. అయినప్పటికీ నెంబర్ 1 ప్లాంట్ తయారు చేసి జీడిపిలో కూడా అగ్రస్థానానికి విశాఖపట్నం తీసుకెళ్లి బాధ్యత భారతీయ జనతా పార్టీగా మేము తీసుకుంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్కు సంస్థలో బీఆర్ఎస్ పేట ఉద్యోగులు కుదిస్తున్నారని, అలాగే రీసెంట్గా 438 మంది సిఎస్ఎఫ్ సిబ్బందిని తొలగించారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు కాస్ట్ రిడక్షన్ ఎక్కడైతే అవసరం ఉందో చాలా చోట్ల మేము ప్రైవేట్ యాజమాన్యం చూస్తే జిందాల్ స్టీల్ ప్లాంట్లో 7,000 మందితో 11 మిలియన్ టన్ కెపాసిటీ ఉత్పత్తి జరుగుతుంది, 7,000 మంది. అదే ఇక్కడ మనం 6.3 మిలియన్కి సుమారు కాంట్రాక్ట్ లేబరు, రెగ్యులర్ ఎంప్లాయీస్ కలిపి 26,000 మంది ఉన్నారు. దాన్ని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వీఆర్ఎస్కి వెళ్ళిపోతానన్న వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఎవరైతే వీఆర్ఎస్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా 8 గంటలు పూర్తి సమయం కేటాయించాలనుకున్న వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు స్ట్రిక్ట్ అవుతుంది, అంతా కూడా గేట్ దగ్గర స్ట్రిక్ట్ అవుతుంది, బయటికి పర్మిషన్లు ఉండి ఇది అవకాశం లేదు. అలా కొంతమంది ఈ పరిస్థితులకి ఇబ్బందిగా ఉన్నవాళ్ళు వీఆర్ఎస్ తీసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కలిగించింది. అదేవిధంగా సిఐఎస్ఎఫ్ వల్ల కొంత కాస్ట్ ఎక్కువ అవుతుంది. కొంత మెయిన్ పార్ట్లో సిఐఎస్ఎఫ్ ఉండి తర్వాత ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా పెట్టుకుంటే కొంత కాస్ట్ తగ్గుతుందని చెప్పి ప్రభుత్వం ఆలోచన. దానికి అనుగుణంగా ఎక్కడైతే కాస్ట్ తగ్గించాలో అక్కడ తగ్గిస్తున్నారు. త్వరలోనే జీతాలు కూడా 2.5 నెలలుగా జీతాలు పాటు వచ్చినాయి. అవన్నీ కూడా రాబోయే 2-3 నెలల్లో మొత్తం బ్యాలెన్స్లు ఏరియన్స్ అన్నీ క్లియర్ చేసి ఏ నెలకి ఆ నెల రెగ్యులరైజ్ అవ్వడానికి 2-3 నెలలు పడుతుందని సాక్షాత్తు స్టీల్ మినిస్టర్ గారే హామీ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది ప్రాణత్యాగం చేసిన తర్వాత 1971లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆవిర్భవించింది. అసలు ఈ స్టీల్ ప్లాంట్ను మొదట అప్పట్లోనే మద్రాసు కేంద్రంగా ప్రారంభించాలని అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున పోరాటాలు సాగించారు, ధర్నాలు చేశారు, ఆఖరికి వాళ్ళు ప్రాణాలు విడిచారు. అలా 32 మంది బలిదానం మీద ఏర్పాటైన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మరి 1971 నుంచి కూడా నేటి వరకు కూడా లాభాల్లో ఉంది. ఏకంగా 7.3% సరాసరి లాభాల రేట్లో ఉండే విశాఖ స్టీల్ ప్లాంట్ని తొలుత ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించారు. అయితే అప్పుడే ఇప్పుడు కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు అధికారం లేనప్పుడు విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ని ప్రైవేట్ పరం చేయాలని
అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఏ పదవి లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా విశాఖ వచ్చి సిఆర్ఎస్ జంక్షన్లోనే అతి భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక జర్నలిస్ట్గా నేను కూడా ఆ ధర్నాలో పాల్గొని పవన్ కళ్యాణ్ గారికి కూడా కొన్ని విలువైన విషయాల్ని చెప్పడం జరిగింది. అటువంటి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ని కేంద్రం ప్రైవేటీకరణ నుంచి ఉపసంహరించుకుంది. మరి ఆ తర్వాత ఇప్పుడు కూడా అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయిపోయిందని అంతా కూడా భావించారు. కానీ ఉత్తరాంధ్రలో ఉన్న కూటమి నాయకులందరూ కూడా సమిష్టిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే భాజపా చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి గారు, రామ్మోహన్ నాయుడు గారు, మరి అందరూ కూడా నేతలందరూ కూడా వీళ్ళందరూ కూడా వెళ్ళి విశాఖ ఉక్కు అండి, ఖచ్చితంగా మనం దీన్ని ప్రైవేటీకరణ చేసినట్లయితే ఇక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది కుటుంబాలు రోడ్డున పడతాయని తెలియజేయడంలో ప్రధాని మోడీ గారు కూడా పెద్ద మనసు చేసుకుని మరి 2 మంత్రుల్ని ప్రత్యేకంగా పంపించారు. మరి ఇందులో ప్రత్యేకంగా సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టరు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు గారు కూడా కీలకమైన పాత్ర పోషించారని చెప్పక తప్పదు. ఎందుకంటే అందరూ కూడా ప్రైవేటీకరణ జరిగిపోతున్న టైంలో కూడా ఆయన ఆల్టర్నేటివ్ మార్గాలతోనే 4 ఎంపీలని, సీఎం రమేష్ గారిని, పురంధేశ్వరి గారిని, అలాగే మరో ఉక్కు సహాయ మంత్రి ఆయన్ని, వీళ్ళు ముగ్గురు కలిసి విశ్వనాథరాజుతో పాటు కుమారస్వామి గారిని కలిసి ఆల్టర్నేటివ్ మార్గాలన్నీ కూడా చెప్పారనమాట. సేల్లో విలీనం చేస్తే ఈ విధంగా లాభాలు ఉంటాయి, లేదంటే పునరుజ్జీవ ప్యాకేజ్ ఇస్తే ఈ విధంగా లాభాలు ఉంటాయని చెప్పడం వల్ల అందరి మనోభావాల్ని గౌరవించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక తీపి కబురు చెప్పింది. 11,440 కోట్లు పునరుజ్జీవ ప్యాకేజీ లభించడం, దానిని తక్షణ అవసరాలకు వినియోగించడం, ఇదే సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ఒక గట్టి భరోసా లభించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమని ఇద్దరు కేంద్ర మంత్రులు చెప్పిన తర్వాత అటు మంత్రి శ్రీనివాస్ వర్మ కానీ, అటు పెద్దలు కుమారస్వామి కానీ చెప్పిన తర్వాత ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరుగుతుందని ఎవరో కూడా ఈ ప్రాంత ప్రజలు ఎవరో కూడా విశ్వసించడం లేదు. ఏవో కొంతమంది ఏదైనా అభద్రతా భాగంగానే అనుమానాలు ఉంటే మాట్లాడవచ్చు. ఎందుకంటే కీలించి మేడించమన్నారని చెప్పేసి ఒకళ్ళు ఎప్పుడైనా యూటర్న్ తీసుకుంటుందేమో కేంద్రం ఉండొచ్చు, కానీ అటువంటిది అయితే మాత్రం ఆ ఛాయలు కనిపించడం లేదు. ఉక్కులో కూడా చాలామంది కార్మిక నాయకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దీనికి ఒకరైనా కాకుండా అటు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. ఆయన నెక్స్ట్ ఏంటంటే మోడీ గారికి బాగా, పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారి దగ్గర మంచి క్రేజ్ ఉంది. అలాగే ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు కూడా విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడ నేతలందరితో కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. అలాగే బీజేపీ నుంచి, అలాగే దీనికోసం ప్రత్యేకంగా మొట్టమొదటి రాజీనామా చేసింది మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు. నాకే ఇచ్చారు తన రాజీనామా పత్రం. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు కూడా నాకు ఇచ్చి అసెంబ్లీకి పట్టుకెళ్ళి ఇచ్చేయండి. ఫస్ట్ ఇస్తే తర్వాత ఆ రోజు తీసుకోలేదు అప్పుడు కార్యదర్శి, అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలోనే తిరిగి మరలా స్పీకర్ ఫార్మాట్లో ఉంటే ఎడ్జిస్ట్ చేసి తిరిగి రెండోసారి కూడా నాకు ఇస్తే దాదాపు 4 గంటలు రాష్ట్ర శాసనసభలో ఉండి 4 గంటల తర్వాత అనేక హైడ్రామాల తర్వాత గంటా గారు రాజీనామా లేక తీసుకోవడం జరిగింది. మరి మొట్టమొదటి ఆయన పదవి త్యాగం చేశారు. అలాగే ఏంటంటే ఒకరని కాదు, అందరూ మంది 32 మంది చచ్చిపోయిన తర్వాత వీళ్ళు త్యాగాలు అనేది చిన్నదే అయినప్పటికీ కూడా ఈరోజు ఉక్కుకైతే ఒక గట్టి భరోసా లభించింది. 11,440 కోట్ల పునరుజ్జీవ ప్యాకేజ్ లభించింది. ఇదే సమయంలో రెండోసారి కూడా కుమారస్వామి గారు, శ్రీనివాస్ వర్మ గారు ప్లాంట్ను సందర్శించారు. మరి బీజేపీ చీఫ్ అలాగే కాశీరాజు కూడా ఎప్పటికప్పుడు విష్ణుకుమార్ రాజు అందరూ సమన్వయం చేసుకున్న మాధవ్ గారు వీళ్ళందరూ కూడా తెలుసు ఇక్కడ పరిస్థితులను, వాళ్ళందరూ కూడా అక్కడ కేంద్రానికి వివరించడంలో సఫలీకృతం అయ్యారు. ఏదేమైనా సరే ఒకవైపు రైల్వే జోన్ కూడా ఎప్పటి నుంచో ఉత్తరాంధ్ర ప్రజల సహకారం, ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఇక్కడ పిల్లలు ఒరిస్సా వెళ్ళి పరీక్షలు రాయాల్సి వస్తుంది. ప్రతిసారి కూడా ఎంతో వివక్షతకు గురవుతున్నారనే భావం ఉండేది. అక్కడికి వెళ్తే మనకు ఉద్యోగాలు రావు, కేవలం ఒడిశా సింపటైజర్స్ మాత్రం వస్తాయన్న టైంలో కూడా అటువంటిది ప్రత్యేకంగా విశాఖ డివిజన్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా 410 కిలోమీటర్ల ట్రాక్ పరిధి విస్తరించి రైల్వే జోన్ కూడా ఉత్తరాంధ్ర ప్రజలు స్వీకరించారు. ఒకవైపు స్టీల్ ప్లాంటు, ఒకవైపు రైల్వే జోను, అలాగే ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖ అనేక ప్రాజెక్టులు మంజూరు చేస్తున్నారు. మొన్న ఏ ప్రాజెక్టు వచ్చినా కీలకమైన ప్రాజెక్టులు మంత్రి నారా లోకేష్ గారు గూగుల్ క్లౌడ్ కానీ, లేకపోతే ఇప్పటికే రీసెంట్గా టీసీఎస్ కానీ ఇటువంటి కంపెనీలన్నీ కూడా వైజాగ్ రావడానికి వస్తున్నాయని చెప్పేసి మరి మంత్రి గారు అనౌన్స్ చేశారు. అలాగే ఇప్పుడు విఎంఆర్డీఏ భవనం ఎదురుగా కడుతున్న దాంట్లో అనేక ఐటీ సంస్థలు రాబోతున్నాయి. యాక్చువల్గా ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారు. గతంలో 3 రాజధానులు వస్తే కొంతమంది స్వాగతించినప్పటికీ కూడా, కానీ ఇక్కడ ప్రజలు ఏంటంటే ప్రశాంతత కోరుకుంటారు, కానీ ఈ బొగ్గకారులు, ఈ క్యాన్వాయిలు, ఈ ప్రోటోకాల్స్, ఈ ట్రాఫిక్ జామ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఇష్టపడరు. అందరూ కూడా ప్రశాంతంగా సాయంత్రం అయితే బీచ్లోకి వెళ్ళి అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలని,
మార్నింగ్ వాక్ వెళ్ళాలని, ఒకరితో విభేదాలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి జీవనం సాగించాలన్నది ఇక్కడ విశాఖ ప్రత్యేకత. మరి అందువల్ల ఎక్కడెక్కడి నుంచో విద్య, వైద్య, అలాగే పట్టణీకరణ, ఇవన్నీ అంశాలన్నీ కూడా ఎక్కువ మంది కలవడంతో ఇక్కడ చాలామంది ఒకసారి బదిలీపై వచ్చిన అధికారి ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలామంది బాధపడతారు. అంటే ప్రొఫెషన్ పరంగా ప్రమోషన్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉంటే పిల్లల చదువులు బాగుంటాయి, మెరుగైన ఆరోగ్యం దగ్గరగా ఉంటుంది, అలాగే సిటీలో అన్ని సదుపాయాలు ఉంటాయి, సాయంత్రం అయితే బీచ్కి వెళ్ళొచ్చు, అలాగే ఇక్కడ ఏంటంటే గొడవలు ఉండవు, వివాదాలు ఉండవు అని చెప్పేసి అంతా కూడా విశాఖపట్నం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది ఇక్కడ ప్రజలందరికీ కూడా. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ స్థిరపడి ఉన్నారు. 3 లక్షల మంది మార్వాడీలు ఉన్నారు. అలా ఏంటంటే అన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే ఉత్తరాంధ్రకు పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఒక ఎయిర్పోర్ట్ల అభివృద్ధి, కనెక్టివిటీ పెంచాలని. ఇప్పుడు ఇంతకుముందులాగా 2 రోజులు 3 రోజులు ట్రైన్లో జర్నీ చేసి ఆ ట్రైన్లోనే తినడానికే ఎక్కువ ఖర్చు అయిపోయి పిల్లలతోని నానా ఇబ్బందులు పడలేకుండా ఎక్కువ మంది చిన్న చిన్న విమానాశ్రయాల మధ్య కనెక్టివిటీ పెట్టడం వల్ల చాలామంది ఏంటంటే తక్కువ రేటుకే ఈ మధ్య రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు, కేవలం 3,000 రూపాయలకే విజయవాడ పెట్టారు. మొన్న 2 విమాన సర్వీసులు ప్రారంభించారు. ఒకటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఒకటి, అలాగే ఇంకోటి ఇండిగో ఒకటి. ఉదయాన్నే 8:30 ఒకటి, 9:30 ఒకటి విజయవాడకి పెట్టారు. అలాగే కడపకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు, కర్నూలుకి ఏర్పాటు చేశారు. ఇంకా దేశంలోనే దాదాపు ఇప్పుడు ప్రజెంట్ 175 విమానాశ్రయాలు ఉండగా మరింతగా కనెక్టివిటీ పెంచుతానని చెప్పడం కూడా దానివల్ల ఏంటంటే దేశీయ అభివృద్ధి బాగా పెరుగుతుంది. ఏదైతే మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటున్నారో స్వదేశీ పరిజ్ఞానంతో అనేక తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడు తూర్పు నావికాదళం కూడా ఎంతో అగ్రభాగంగా ముందుకు సాగుతుంది. ఇలా ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అందుకు కూటమి నాయకులు కృషి చేస్తున్నారు. అందులో మెయిన్ ప్రధానంగా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అన్నది ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా కేంద్రం మాత్రం పెద్ద మనసుతో స్పందించింది. ఆ రోజు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి ఉండాలని చెప్పి పోరాటం చేసి మరి ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుకోగలిగామో, ఇప్పుడు ఈరోజు DCI చూడండి, మీరు వెళ్ళి అతి పెద్ద విశాలమైన భవనం కట్టుకున్నారు HP కాలనీలో. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ బ్రహ్మాండంగా ఉంది లాభాల్లోనే. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అత్యధిక లాభాలు సంపాదించి మరి ఇప్పుడు గతంలో జరిగిన దాన్ని అంతా కూడా ఏలేదు ముడిసరుకు వాంటింగ్ ఉంది అంటున్నారు. బొగ్గులను కూడా కేటాయించడానికి ఆల్రెడీ, ఎందుకంటే ప్రత్యేకంగా బీజేపీ నాయకులు రోజుకో మినిస్టర్ వస్తున్నారు, ప్లాంట్ను విజిట్ చేస్తున్నారు కాబట్టి ఈ కష్టాలన్నీ తీరుతాయని మరి తెలియజేసుకుంటూ ఇందులో సమగ్రమైన సమాచారాన్ని తెలియజేస్తూ విశాఖ ఉక్కుకు సంబంధించి ప్రత్యేకంగా అందరూ కూడా విశాఖ ఉక్కు అంటే ప్రజల సెంటిమెంట్, అలాగే రైల్వే జోన్ అంటే ఉత్తరాంధ్ర ప్రజల గుండెకాయలుగా భావించారు. ఆ రెండు కూడా వెళ్ళిపోతే ఎవరు కూడా తట్టుకునే పరిస్థితి ఉండేది కాదు, అది ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా. కానీ ఏదైతే ప్రజల సెంటిమెంట్ ఉందో ఆ రెండింటిని గౌరవించి చేశారు. ఇంకా ఉత్తరాంధ్ర సుజల శ్రవంతో ఒకటి ఉంది, అది కూడా కూటమి ప్రభుత్వం మంచి శుభవార్త చెప్తుందని ఆలోచిస్తున్నాం. మరి ఇందుకు వచ్చేసిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అలాగే లోకేష్ గారికి, పురంధేశ్వరి గారికి, ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సీనియర్ జర్నలిస్ట్గా అలాగే సుదీర్ఘకాలం పాటు అనేక పదవులు నిర్వహించినగా నా అనుభవంతో నేను ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో చీఫ్ గంట్ల శ్రీనిబాబు. విశాఖ ఉక్కు ఆంధ్రుల యొక్క నినాదంతో 32 మంది ప్రాణత్యాగాల ఫలితంగా సాధించిన విశాఖ ఉక్కు 1971లో శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే అనతి కాలంలోనే అత్యాధునిక ఉక్కు తయారీదారునిగా ప్రపంచం నలుమూలలా కూడా పేరు ప్రఖ్యాతం సంపాదించింది. అయితే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనే ఒక్క పదంతో యావత్ ఆంధ్రప్రదేశ్ ఉలికిపడిందని చెప్పాలి. అయితే గత 3.5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనేక ప్రజా సంఘాలు, అనేక కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు సైతం నిరసనలు, ఆందోళనలు తెలియజేస్తూనే ఉన్నాయి. అయితే ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయకుండా ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో భాగంగా స్టీల్ ప్లాంట్పై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. అయినా మోడీ ప్రసంగంలో ఎక్కడా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అనే పదం కూడా వినబడేసరికి అందరూ ఆశ్చర్యానికి గురై అనేక విమర్శలకు గురైంది. నరేంద్ర మోడీ పర్యటన తర్వాత కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కు 11,140 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ స్వయంగా పర్యటించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎప్పటికీ జరగబోదు, తప్పకుండా ప్రభుత్వ రంగంలోనే స్టీల్ ప్లాంట్ పనిచేస్తుందని చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా ఉద్యోగ సంఘాలు అయితే కానీ, కార్మిక సంఘాలు అయితే కానీ నమ్మే ప్రసక్తి అయితే లేదు. దానికి కారణం ఏంటంటే విశాఖ ఉక్కు సంస్థలో 438 మంది CSF ఉద్యోగులను తొలగించారు. అలాగే మిగతా ఉద్యోగులను కూడా కుదించే పనిలో ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తుంది.
అయితే కూటమి ప్రభుత్వంతో సంబంధించిన నాయకులు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వము, మేము అండగా ఉంటామని చెప్పేటప్పుడు కూడా ప్రజల్లో పూర్తి స్థాయి నమ్మకాన్ని అయితే కలిగించలేకపోతున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి అడుగు కూడా ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతుంది. అలాగే కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము ప్రైవేటీకరణ చేయమని ఖచ్చితమైన ప్రకటన అయితే మాత్రం కేంద్రం నుంచి వెలువడటం లేదు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు వైఎస్ఆర్సీపీ పార్టీ అవ్వచ్చు, వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం కూడా తమ గళాన్ని బలంగా వినిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము జరగబోనివ్వము, కార్మికులకు ఉద్యోగస్తులకి మీ అండగా నిలబడతామని చెప్తున్నారు. అయితే ప్రజల్లో ఇప్పటికి కూడా ఎవరు కూడా ఖచ్చితమైన సరే నిర్ణయాన్ని వెలువడిపోయేటప్పటికీ కూడా ప్రజల్లో అనేకమైన ఆందోళనలు ఉన్నాయి. ఉద్యోగులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుందో, కేంద్ర ప్రభుత్వం ఏ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుందో అని భయాందోళనతో సందిగ్ధతలో ఉన్నారు.